పాఠశాలలో చదివే విద్యార్థులను టీచర్లు వేరే దృష్టితో చూడకుండా కన్నబిడ్డలా చూడాలని కడప జిల్లా బద్వేలు అర్బన్ సిఐ రాజగోపాల్, రూరల్ సిఐ నాగభూషణం అన్నారు. సోమవారం నోబుల్ పాఠశాలలో పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులతో విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలు, లైంగిక దాడులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాజమాన్యాలు ఉపాధ్యాయులను నియమించడం కోవడంలో వాళ్ళ పూర్వ చరిత్రను తెలుసుకొని నియమించుకోవాలని, ఏ ఉపాధ్యాయుడు పాఠశాలలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో నిఘా పెట్టాలని తెలియజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థినులను జాగ్రత్తగా చూసుకోవాలని పేర్కొన్నారు. ఎవరైనా విద్యార్థినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారు అన్నారు. అమ్మాయిలని నిన్న జరిగిన సంఘటనలో కొంత ఆ విధంగానే మేము మా ఇంట్రాగేషన్ లో తేలింది. అతను క్లాస్ టీచర్ కొడితే కారణం ఏంటంటే సోషల్లో మార్కులు తక్కువ వచ్చినాయి, పోయే సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వచ్చినాయి. కొడితే మార్కులు వస్తాయా పిల్లలకి? మనం చెబితే మార్కులు వస్తాయి, మనం చదివిస్తే మార్కులు వస్తాయి. మనకు ఓపిక ఉండాలి పిల్లలకి చెప్పాలంటే. వాస్తవంగా పిల్లలకు చెప్పడం అనేది అంత మామూలు విషయం కాదు. చాలా ఓపిక ఉండాలి పిల్లల్ని. మనం ఓపిక తప్పి మనకి ఎప్పుడైతే ఓపిక లేదో అప్పుడు ఖచ్చితంగా పిల్లల పైన కోపం ప్రదర్శిస్తాము. ఆ తర్వాత కొట్టి వాళ్ళకి విద్య స్టూడెంట్ అమ్మాయిలు అంటే గర్ల్ స్టూడెంట్స్తో మిస్బిహేవ్ చేయడం, గర్ల్ స్టూడెంట్తో ఇండిషియేటివ్గా బిహేవ్ చేయడం, గర్ల్ స్టూడెంట్స్తో సెక్సువల్ అఫెన్స్ వచ్చేట్టుగా బిహేవ్ చేయడం, ఈ రెండు సంఘటనలతో మన బద్వేలు మొత్తం జిల్లాలోనే ఒక బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పవచ్చు. ఇన్సిడెంట్ అంటేనే బద్వేలు అనే పరిస్థితి వచ్చేసింది. అందువల్ల దయచేసి అందరూ కూడా మరో విధంగా భావించకుండా ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్లో చదువుతూ